ప్రభాస్ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఎగిరి గంతే లేదు. ప్రభాస్ నటిస్తున్న ఫౌజీని డిసెంబర్ 3న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. ఇంతకన్నా పెద్ద గుడ్ న్యూస్ ఏముంటుంది? అయినా ఫ్యాన్స్ మాత్రం ఎందుకు లైట్గా తీసుకున్నారు? ఈ రిలీజ్ డేట్స్ గురించి చాలా కాలంగా విసిగిపోవడంతోనే ఇలా పట్టి పట్టనట్టుగా ఉంటున్నారా? చూద్దాం. ఫౌజీ టైటిల్ అనౌన్స్మెంట్ తో వచ్చిన పోస్టర్ ఇంప్రెస్ చేయలేకపోయినా రిలీజ్ డేట్ పోస్టర్ మాత్రం సినిమాపై ఆసక్తి పెంచింది. చేతిలో తుపాకీ, రక్తం చిందించిన 6 ప్యాక్ బాడీతో యోధుడిలా కనిపించాడు ప్రభాస్. అజ్ఞాత పర్వం ముగిసింది, ఇక తిరుగుబాటు మొదలైంది అంటూ పోస్ట్ చేసిన పోస్టర్లో 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్నాడు అని రాసుంది. ప్రభాస్ కు జోడీగా ఇమాన్వి నటిస్తోంది. ఏ పాన్ ఇండియా హీరో, ఏ స్టార్ చేతిలో లేనని సినిమాలు ప్రభాస్ కున్నాయి. ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో 2 సినిమాలు మొదలు పెట్టేస్తారు. ఫౌజీ షూటింగ్ 2024 ఆగస్టులో లాంఛనంగా ప్రారంభించారు. అదిగో ఇదిగో అంటూ అంటారే గాని ఇంతవరకు 75% మాత్రమే పూర్తయింది. రాజాసాబ్ షూట్ జరుగుతుండగానే ఫౌజీ మొదలుపెట్టాడు. ఫౌజీ సగమైందో లేదో సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో స్పిరిట్ స్టార్ట్ చేశారు. ముచ్చటగా 3వ సినిమా కల్కి 2 కూడా కెమెరా ముందుకొచ్చేసింది. ఒక సినిమాకు 10 రోజులు, మరో సినిమాకు వారం, ఇంకో మూవీకి 15 రోజులు డేట్స్ ఇస్తాడు. ఒక్కోసారి ఇచ్చిన డేట్స్ క్యాన్సిల్ చేసి యూరోప్ వెళ్లిపోతాడు. ఇలా డేట్స్ అన్ని సినిమాకు పంచడంతో ఒక్కటి పూర్తి కావడం లేదు. ఫౌజీ షూటింగ్ ఇప్పటి వరకు 75% మాత్రమే పూర్తయింది. ఇంకో 25% షూట్ బ్యాలెన్స్ ఉంది. 4 నెలలు టైం ఉంది. 3 యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు కొన్ని సీన్స్ తీస్తే గానీ ఫౌజీ పూర్తి కాదు. కల్కి 2 స్పిరిట్ కి డేట్స్ ఇవ్వకుండా ఫౌజీకి మాత్రమే కాల్ షీట్స్ ఇస్తే గుమ్మడికాయ కొట్టేయొచ్చు. లేదంటే మరో రిలీజ్ డేట్ చూసుకోవాల్సిందే. ఇవన్నీ చూసిన తర్వాత ప్రభాస్ మూవీల రిలీజ్ డేట్ విషయంలో ఫ్యాన్స్ కి నమ్మకం పోయింది. వచ్చినప్పుడు సెలబ్రేట్ చేసుకుందాం అన్న ధోరణికి వచ్చేశారు. రాజాసాబ్ ను 2025 డిసెంబర్ 5న రిలీజ్ చేస్తామని చెప్పి 2026 సంక్రాంతికి తీసుకొచ్చారు. ఎన్నో వాయిదాలు చూస్తే కానీ రాజాసాబ్కి మోక్షం లభించలేదు. స్పిరిట్ మొదలైందో లేదో 2027 మార్చి 5న రిలీజ్ అంటూ విడుదల తేదీ ప్రకటించారు. అయితే ఈ డేట్ కు స్పిరిట్ వచ్చే ఛాన్సే లేదు. షూటింగ్ షెడ్యూల్ చాలా సార్లు వాయిదా పడింది. షూటింగ్ పూర్తవ్వాలంటే ఇప్పుడున్న టైం సరిపోదు. దీంతో సినిమా 2027 సమ్మర్ కు వెళ్లిపోతోందని సమాచారం. ఫౌజీ దాదాపు 2 ఏళ్లుగా సెట్స్ పైనే ఉన్నా ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. ఓ కొలిక్కొచ్చిన తర్వాత ప్రకటిద్దామని విడుదల తేదీపై ఇంతవరకు స్పందించలేదు. ఫస్ట్ టైం డిసెంబర్ 3 అంటూ విడుదల తేదీ ప్రకటించారు. ఈ రిలీజ్ డేట్ ను మార్చకుండా వస్తే మాత్రం అదొక మిరాకిలే. ఆ క్రేజీ పాన్ ఇండియా మూవీలో దీపికా పదుకునే హీరోయిన్, కానీ ఆమె కనిపించదు. ఆమె ప్లేస్లో మరొకరు కనిపిస్తారు. కానీ అందరూ దీపికా పదుకునేనే నటించిందని ఫీల్ అవుతారు. దీపికా ప్లేస్లోకి బాడీ డబుల్ ఎందుకు వచ్చింది? చూద్దాం. రెండోసారి తల్లిగా పోతున్న సంగతిని దీపికా పదుకునే సోషల్ మీడియా వేదికగా తెలిపింది. దీపిక నటిస్తున్న 2 సినిమాలు రాకా, కింగ్ షూటింగ్ సగంలో ఉన్నాయి. ఓవైపు ప్రెగ్నెన్సీ, మరోవైపు బ్యాలెన్స్ షూటింగ్ ఎలా కంప్లీట్ చేస్తుంది? రాకాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేస్తుంది? ఈ డౌట్స్ కు దీపిక మేకర్స్ కు క్లారిటీ ఇచ్చినా ఆమె చెప్పింది ఒకటైతే మరోటి జరుగుతోంది. దీపిక ప్రస్తుతం రాకాలో అల్లు అర్జున్ తో, కింగ్ లో షారుఖ్ తో జతకడుతోంది. ఈ 2 సినిమాల్లో దీపిక పోర్షన్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. డెలివరీ తర్వాతే సెట్స్ పైకి వస్తుందని, ఈ లెక్కన కింగ్, రాకా ఇప్పట్లో రిలీజ్ కావంటూ ప్రచారం కూడా సాగింది. అయితే సైన్ చేసిన సినిమాలను పూర్తి చేసిన తర్వాతే రెస్ట్ తీసుకుంటానని దీపిక చెప్పింది. తన పార్ట్ షూటింగ్ త్వరగా పూర్తి చేయాల్సిందిగా మేకర్స్ ను దీపిక కోరడంతో ముందుగా దీపిక సీన్స్ తీస్తున్నారట. రాకాలో దీపిక నటిస్తోందంటూ రిలీజ్ చేసిన వీడియోలో యాక్షన్ డాల్ గా కనిపించింది. బ్యాలెన్స్ ఉన్న యాక్షన్ సీన్స్ ని వైద్య బృందం పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకుంటూ షూటింగ్ పూర్తి చేయాలని దీపిక నిర్ణయించుకుంది. అయితే నెలలు పెరుగుతున్న కొద్దీ ఫైటింగ్ సీన్స్ చేయడం కష్టమైంది. రిస్క్ ఎందుకని బాడీ డబుల్ ను ఆశ్రయించింది దీపిక. రాకాలో దీపిక చేయాల్సిన యాక్షన్ సీన్స్ అన్నింటినీ డూప్ తో తీస్తున్నాడు దర్శకుడు. అయితే క్లోజ్అప్ షాట్స్ ని మాత్రం దీపికపై చిత్రీకరిస్తున్నా ఈ లెక్కన రాకాలో లాంగ్ షాట్ లో దీపిక కనిపిస్తే అది దీపిక కాదు అన్నమాట. బాలీవుడ్ కాదు, ఇండియన్ సినీ లవర్స్ రామాయణపై చాలా ఆశలు పెట్టుకుంటే ఫస్ట్ లుక్ నిరాశపరిచింది. ఉన్న హైప్ ని కిల్ చేసేసింది. ఇదేమి 100-200 కోట్ల సినిమా కాదు, ఒక్కో పార్టుపై 2000 కోట్లు పెట్టామన్నాడు నిర్మాత. ఇంత ఖర్చు పెట్టి సంవత్సరాల తరబడి తీసే సినిమాకు ఓ రేంజ్లో హైప్ రావాలి. మరి 24న రిలీజ్ అవుతున్న ట్రైలర్ అయిన సినిమాకు క్రేజ్ ని తీసుకొస్తుందా? రణబీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న సినిమా రామాయణ. దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకుడు. రామాయణ 2 పార్టులపై 4000 కోట్ల బడ్జెట్ పెట్టడం షాకిస్తోంది. ఆస్కర్ టెక్నీషియన్స్ తో విఎఫ్ఎక్స్ చేయిస్తున్నా ఇన్ని వేల కోట్ల అంటూ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. మొదటి పార్ట్ ఈ ఏడాది దీపావళికి, రెండో పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రామాయణ బడ్జెట్ రికవర్ చేయడం అంత ఈజీ కాదు. ఫస్ట్ పార్ట్ హిందీ వర్షన్ థియేట్రికల్ రైట్స్ ను 400 కోట్లకు అమ్ముదామని మేకర్స్ టార్గెట్ పెట్టుకుంటే అందులో సగం కూడా వచ్చేలా కనిపించడం లేదు.
గతంలో రణబీర్ నటించిన బ్రహ్మాస్త్రపై ఇలాగా భారీగా ఖర్చు పెట్టడంతో కాస్ట్ ఫెయిల్యూర్ అయ్యింది. రామాయణం నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ సినిమాపై అంచనాలను తగ్గించేసింది. రామాయణం తెలిసిన సగటు ప్రేక్షకులు ఎంతో ఊహించుకోగా ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కాలేకపోయింది. 24న 4 నిమిషాల ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు మేకర్స్. మరి ఈ 4 నిమిషాల ట్రైలర్ అయినా సినిమాకు హోప్ తీసుకొస్తుందా, లేదంటే మరోసారి పేలవంగా తేలిపోతుందో చూడాలి. మరి ఏడాది క్రితం ది ఇంట్రొడక్షన్ పేరుతో రిలీజ్ చేసిన 3 నిమిషాల వీడియోను గ్రాఫిక్స్ తో మాయ చేయాలని చూశాడు దర్శకుడు. దీంతో చెప్పాలి అనుకున్న విషయం పక్కదారి పట్టింది. ఇక రాముణ్ణి పరిచయం చేస్తూ రిలీజ్ చేసిన వీడియోలో ఎలివేషన్ వర్కౌట్ కాలేదు. రామాయణకు భారీ ఓపెనింగ్స్ వస్తే కానీ కవర్ కాలేదు. మరి ట్రైలర్ అయినా జనాలను థియేటర్స్ కు తెచ్చేలా కన్విన్స్ చేస్తుందో లేదో చూడాలి. రామాయణ భారీ కాస్టింగ్ తో రూపొందింది. యష్ రావణాసురుడిగా, సన్నీ డియోల్ హనుమాన్ గా, అమితాబ్ జటాయువుగా, కాజల్ మండోదరిగా, రకుల్ శూర్పణఖగా కనిపించనున్నారు. ఫస్ట్ పార్ట్ లో యష్ రోల్ తక్కువేనట. రాముడు రావణాసురుడి మధ్య సీన్స్ కూడా లేవని తెలిసిందే. నేనింతే మారను, బొద్దే అంటూ స్టేట్మెంట్స్ ఇచ్చింది. వెయిట్ తగ్గొచ్చు కదా అని ఎవరైనా సలహా ఇస్తే క్లాస్ పీకేది. రోజుకు వెయిట్ పెరిగి ఛాన్సులు మిస్ చేసుకుంది, ఫేడ్ అవుట్ అయిపోయింది. ఉన్నట్టుండి స్లిమ్ బ్యూటీగా ఎలా మారింది? రీఎంట్రీ కోసమే ఇలా మేకోవర్ అయిందా? చూద్దాం. జీరో ప్యాక్ కు ఫ్యామిలీ ప్యాక్ కు మధ్యలో ఉండే గుజరాతీ బ్యూటీ నమిత సొంతం అనే తెలుగు సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత నటించిన జెమినీతో ఆకట్టుకుంది. ఇంకేముంది, తమిళ తంబిలు వరుస ఆఫర్స్ ఇచ్చి నమితకు బ్రహ్మరథం పట్టారు. ఏకంగా గుడి కూడా కట్టేశారు. ఏడాదికి 5-6 సినిమాలతో బిజీ అయిపోయింది. మరోవైపు ఫిజిక్ పై దృష్టి పెట్టకుండా లావ్ అయిపోయింది నమిత. వెయిట్ పెరిగిపోవడంతో నమితకు ఆఫర్స్ తగ్గాయి. 2017లో చిరకాల స్నేహితుడిని పెళ్లి చేసుకుని యాక్టింగ్ కు దూరం అయ్యింది. 22లో ట్విన్స్ కు జన్మనిచ్చిన నమిత దృష్టి మళ్లీ సినిమాలపై మళ్లినట్టుంది. ఉన్నట్టుండి స్లిమ్ గా మారిపోయింది. 6 ప్యాక్ స్లిమ్ బాడీ అంటే నమితకు పడేది కాదు. వెయిట్ ఎందుకు పెరిగిపోతున్నారు అంటే బొద్దే ముద్దు అంటూ ముద్దు మాటలు చెప్పిందే కానీ వెయిట్ తగ్గలేదు. దీంతో ఆఫర్స్ హ్యాండ్ ఇచ్చాయి. 2020లో వచ్చిన తమిళ చిత్రం మియా తర్వాత మళ్లీ కనిపించలేదు. నమిత లేటెస్ట్ వీడియోస్ చూస్తుంటే ఇంతలా ఎలా తగ్గింది అంటూ షాక్ అయ్యారు నెటిజన్లు. ఇన్స్టా వేదికగా పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో నెట్ లో వైరల్ అవుతుంది. బొద్దుగా ఉండే నమిత నార్మల్ కు రావడానికి ఎంత కష్టపడిందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈ కష్టం ఫలించి ఆఫర్స్ వస్తాయో లేదో చూడాలి. సరైన హిట్ పడక ఛాన్సులు రాని తెలుగు అమ్మాయికి మరొక ఆప్షన్ ఉంది. ఇక్కడ సక్సెస్ కాకపోతే తమిళనాడు రారమ్మని పిలుస్తోంది. ఇలా చాలా మంది హీరోయిన్స్ తెలుగులో కంటే తమిళ్లోనే సక్సెస్ అయ్యారు. అండ్ లేటెస్ట్ గా తమిళ్లో అదృష్టం టెస్ట్ చేసుకుంటున్న ఆ తెలుగు అమ్మాయి ఎవరో చూద్దామా? హైదరాబాదీ అమ్మాయి ఫరియా అబ్దుల్లా డెబ్యూ మూవీ జాతిరత్నాలతోనే హిట్ కొట్టింది. హీరోలకు సమానంగా పేరు తెచ్చుకుంది. చూడ్డానికి బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగుంది, హైట్ ఉంది, ఇక డాన్స్ అయితే ఇరగదీస్తుంది. అన్నీ బాగున్నా అదృష్టం లేదా అనిపిస్తోంది. ఎందుకంటే హిట్ కొట్టి 4 ఏళ్లవుతున్నా ఇంతవరకు బిజీ కాలేకపోతోంది. జాతిరత్నాలతో పరిచయమైన ఫరియా అబ్దుల్లా ఎంట్రీతోనే ఇంప్రెస్ చేసింది. ఒక్క హిట్ పడగానే ఆఫర్స్ వెల్లువెత్తుతాయి. కానీ ఫరియాకు సరైన సినిమా పడలేదు. ఇన్స్టాలో గ్లామర్ డోస్ పెంచినా ఫరియాను పట్టించుకోలేదు. గ్లామర్ రోల్స్ కు రెడీ అంటూ ఇన్స్టా వేదికగా చెప్పినా ఫరియాను పట్టించుకోవటం లేదు. ఒక్కోసారి హద్దులు మీరిన స్కిన్ షో, డర్టీ ఇమేజెస్ తీసుకొస్తుంది. గుర్రం పాపిరెడ్డి మూవీలో పాపీ పాటను రాసి పాడటమే కాదు, ఆడితే అగ్లీ ఇమేజ్ మూటగట్టుకుంది. జాతిరత్నాలు హిట్ పడిన 4 ఏళ్లకు మత్తు వదలరా 2తో సక్సెస్ అందుకున్న ఈ అమ్మడికి కలిసి రాలేదు. ఇందులో డ్రామా నకో మామా సాంగ్ ను రాసి పాడింది. ఫరియాలో యాక్టింగ్ ఒకటే కాదు, చాలా కళలున్నాయి. సింగర్, రైటర్, డాన్సింగ్ టాలెంట్ ఉన్న ఈ అమ్మడి టాలెంట్ ఇన్స్టాకే పరిమితమవుతోంది. ఇమేజ్ దక్కని తెలుగు అమ్మాయిలకు కాలీవుడ్ చాలా మందికి ఛాన్సులు ఇచ్చింది. ఫరియా టాలెంట్ ను దళపతి విజయ్ కొడుకు జాసన్ సంజయ్ గుర్తించాడు. మెగాఫోన్ పట్టి తీసిన డెబ్యూ మూవీ సిగ్మాలో ఫరియాకు హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు. మరి అక్కడైనా ఓ హిట్ కొట్టి తెలుగులో బిజీ అవుతుందేమో చూద్దాం.